మీరందరూ రాఖీ పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అండి? అయితే నేను నా రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అంటే చూడండి, నేను ఇవాళ 1:30 లోపు కట్టాలి అన్నారు కదా. గోల్డ్ కలర్ రాఖీ తీసుకున్నాను. ఈసారి చైన్ టైప్ బ్రాస్లెట్ టైప్ తీసుకున్నాను. నేను కట్టేసాకల్లా 12 అయ్యిందండి. ఈ చైన్ టైప్ తీసుకోవడం వల్ల రాఖీ కొంచెం ఆ చైన్ ఉంటుంది కదండి, అది ఉక్కు అన్నది కొంచెం ఇబ్బంది పెట్టేసింది అనమాట. మొత్తానికైతే దాన్ని కొంచెం లూజ్ చేసి రాఖీ అయితే కట్టాము. మేము రాఖీలు కట్టేసే కల్లా మధ్యాహ్నం 12 అయ్యిందండి. చాలా అంటే చాలా బాగా అయ్యిందనమాట మా సెలబ్రేషన్, రాఖీ కట్టడం అదేను. ముందుగా మా అక్క పెద్దది కాబట్టి మా అన్నయ్యకి ముందుగా మా అక్క రాఖీ కట్టింది. తర్వాత నేను రాఖీ కట్టడం మొదలు పెట్టాను అన్నమాట. ఈ టైప్ తీసుకున్నాను. నేను తెలియకుండానే ఈ కలర్ తీసుకున్నానండి. అసలు ఇవాళ ఎల్లో కలరు, గోల్డ్, నీలం కడితే ఆ కలర్స్ కడితే మంచిదట. నాకు తెలియకుండానే నిన్న రాత్రే తీసుకున్నాను అనమాట. సరదాగా నవ్వుకుంటూ కట్టేసాము. మా అన్నయ్య వాళ్ళ దగ్గర నుంచి నాకు మా అక్కకి రావాల్సిన కానుకలు అయితే వచ్చేసాయి. ఇంకైతే మరి మా అక్క మేము రాఖీకి వాళ్ళ ఇంటికి వచ్చినందుకు ఏం చేసింది అని అంటే బొబ్బట్లు చేసిందండి. చిట్టిబూర్లు అంటారు కదా, అవి కూడా చేసింది. నేనైతే ఇంకా మా అక్క నేను రాఖీ కట్టేసుకున్నాక మా అన్నయ్యకి హారతి ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకున్నాను. మా అక్క వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చేసింది, చిన్నవాళ్ళు కాబట్టి. ఇంకా తర్వాత మా అక్క నేను కూడా రాఖీ కట్టుకుంటామండి ఒకరికొకరు. మా అక్క అయితే నాకు గిఫ్ట్గా గాజులు కొనేసి ఇచ్చింది. నేను రాఖీయే కట్టాను.